నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి వారాహి నవరాత్రులు అంటే ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజులు చేసుకోలేని వాళ్ళు ఉంటారమ్మ. పూజ అనేది చివరి రోజు కానీ ఈ మధ్యలో ఏ విధంగా చేసుకుంటే పూజ అనేది అమ్మవారి మంచి ఫలితం అనేది ఉంటుంది మనకి? తప్పనిసరిగానమ్మా, వారాహీదేవి గురించి ఎంత చెప్పుకున్నా కూడా అద్భుతంగానే ఉంటుంది. ఓం గంగణపతే నమః. ఓం మహిళధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్తు అని అమ్మవారిని గాయత్రి మాతగా వారాహీదేవిని స్తుతిస్తూ, ముఖ్యంగా ఏంటంటే కనుక మనకి అయ్యో చేసుకోలేకపోయాము, లాస్ట్కి వచ్చాక తెలిసిందే ఈ పూజలో ఇంత మహత్యం ఉందా, అందరూ చేసుకుంటున్నారు, పటం కొందామంటే పటం కూడా 4 షాపులు చూసినా దొరకలేదు అని చాలామంది వాపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం అవ్వకండి. లేకపోతే అంటు ముట్టు మైల ఇలాంటివి ఏమన్నా వచ్చినా లాస్ట్ రోజులు వచ్చేస్తున్నాయి, అయ్యో మనం చేసుకోలేకపోయాము, ఇంక 4 రోజులే ఉంది, ఇంక 3 రోజులే ఉంది అని కంగారు పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక్కరోజున్నా ఏం పర్వాలేదు, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇవిడ సాత్వికంగా మనము శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా మనం అమ్మవారిని వేడుకుంటున్నాం. అందువల్ల యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని అనుకుని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఈ వారాహీదేవి, ఎందుకు వారాహీదేవి మహాలక్ష్మి స్వరూపమైంది అంటే, శ్రీ మహావిష్ణువు వరాహమూర్తిగా అవతారం ఎత్తి ఆయన శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులతో భూమిని సముద్రంలో పడేస్తే, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు సముద్ర గర్భాన కలిపేస్తే చాప చుట్టలా చుట్టినటువంటి భూమిని బయటకు తీసుకువచ్చి చక్కగా ఆ భూమాతని ఉద్ధరించాడు. కాబట్టి వరాహ అవతారంలో ఆ వరాహుని ఉన్నటువంటి శక్తులన్నీ కలిసి ఆది పరాశక్తి అయినటువంటి లలితా పరమేశ్వరికి శంభనిశుంభులు ఇలాంటి వాళ్ళందరినీ, రక్తబీజుడు ఇలాంటి దుర్మార్గులైనటువంటి అసుర సంహారం చేసినప్పుడు ఈ వారాహీదేవిని విష్ణు శక్తిగా ఇవ్వడమైంది. విష్ణు శక్తిగా విష్ణువు నుంచి వైష్ణవి, అదేవిధంగా వరాహ రూపంలో తాను ఉద్భవించినటువంటి భూశక్తి కింద వారాహీదేవిని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైనా అప్పులు బాధలు కానీ, లేకపోతే భూమి కొనాలన్నా, లేకపోతే భూమి కోర్టు వ్యవహారాల్లో చిక్కులు పొడిలో ఉన్నా, లేకపోతే తగాదాల్లో ఉన్నా, లేక మనకి పొలాల్లో కొన్ని పంటలు అవి సరిగా లేకపోయినా, మంచి లాభాలు రాకపోయినా, స్థలాలు అమ్ముడవ్వాలన్నా అక్కడ ఈ వారాహీమాత పూజ చేసుకొని ఆ పూజ అక్షింతలు అక్కడ చల్లుకుంటే అవన్నీ కూడా సమసిపోతాయి సుమా అని చెప్పబడింది. అంటే ఏమిటి, భూసూక్తం చదివితే ఎంతైతే ఫలితం వస్తుందో ఆ భూమి అయినటువంటి ఆ భూలక్ష్మి, ఆ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి భూలక్ష్మి ఈ వారాహీదేవి. వారాహి అని అనగానే మనకేమిటంటే కనుక అది చాలా చక్కనైనటువంటి పేరుగా మనకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా అభివృద్ధి అయిపోయింది. ఎందువల్ల అంటే కనుక వారాహి అనే వాహనానికి పెడితేనే అది విజయరథం అయిపోయింది. అలాంటి విజయం మనకు కావాలని అందరూ వారాహి పూజలు చేసేస్తున్నారు. చాలా బాగుంది. కానీ ఏంటంటే దానిలో విశిష్టమైనటువంటి విషయం ఏమిటంటే, అర్థం చేసుకుని చెయ్యండి. అర్థం, అంతరార్థం, పరమార్థం ఏమిటంటే ఆలోచించినట్లయితే మనకి ఈ యొక్క కళలో కనిపించిన శ్వేతవరాహిగా కనిపించిన, ఏ విధంగా కనిపించినా ఈ వారాహీదేవి యొక్క విశిష్టమైనటువంటి నామాలు కూడా ఉన్నాయి. మనం ఆ నామాలు చేసుకున్నా ఓకే, ఏమీ రాదు. ఓం ఐం గ్లౌం వారాహీదేవి నమః ఈ ఒక్క మంత్రం చాలు. ఐం గ్లౌం వారాహీదేవి నమః, ఇది సరిపోతుంది. ఇది సరిపోయింది, సరే మరి ప్రసాదాలండి అంటూ ఉంటారు. మరి ఆ నైవేద్యాలు ఏం పెట్టాలి? ఆ నైవేద్యాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. బెల్లం ముక్క దగ్గర నుంచి, తేనె దగ్గర నుంచి, ఒక అల్లం వేసినటువంటి గారెల దగ్గర నుంచి, మిరియాలు అల్లం వేసిన గారెలు అమ్మవారికి చాలా ఇష్టం. అవి కానీ, లేక పరమాన్నం కానీ, లేకపోతే బెల్లం అన్నం కానీ, కొంచెం బెల్లం అన్నంలో వేడివేడి అన్నంలో బెల్లం వేసి ఇంత ఆవునెచ్చుకు వేసి పెట్టినా సరిపోతుంది.
అలా నివేదనల విషయంలో కూడా ఏం కష్టపడక్కర్లా. అమ్మవారికి సుగంధభరితమైనటువంటి గులాబీలతో పూజ చేయండి, మందారాలతో పూజ చేయండి. అంటే ఎక్కువగా ఎరుపు రంగుతో ఉన్నాయి ఎరుపు రంగు వస్త్రం, ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టం అని మనందరికీ తెలుసని ఆ విధంగా చేయమంటారు. అమ్మవారు నీలి రంగులో ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ చీరతో ధరించినటువంటి పటం కొనుక్కొని పూజల్లో పెట్టుకుంటున్నారు. అది కూడా శుభకరమైనటువంటి విషయమే. అయితే ఈ వారాహి పూజ ఇప్పుడు మరి భూమి లేని వాళ్ళకి భూమి వస్తుంది, ఇల్లు లేని వాడికి ఇల్లు వస్తుంది, లేక కట్టాలనుకున్న వాళ్ళు కట్టగలుగుతారు. ఇవన్నీ బాగుంది కదా. మరి అప్పుల బాధ తీరాలంటే, రుణంలో మీకు మునిగిపోయినటువంటి వాళ్ళకి అదేమన్నా కలిసి వస్తుందా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. దాని నిమిత్తం మనం చూసినట్లయితే కనుక ఒక చిన్న మంత్రం చెప్తాను. ఆ మంత్రం చేసుకున్నట్లయితే కనుక 1,25,000 సార్లు చేసుకోవాలి. మనకు అంత ఓపిక లేదని మాత్రం అనుకోకండి. అప్పులు కానీ, తర్వాత లేకపోతే ఏదైనా ఇబ్బందులు కానీ, ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడం, ఒకప్పుడు బ్రహ్మాండంగా వెలిగి కిందకి పడిపోయినటువంటి వాళ్ళు ఈ గాయత్రి చేసుకోండి. అంటే ఇప్పుడు అప్పులు బాధ కానీ, అంటే భూమికి సంబంధించిన కాకుండా ఇంకే సమస్యలకి అమ్మవారిని పూజిస్తే మంచిదంట? కుజదోషానికి, కాలసర్ప దోషానికి, వివాహం కానటువంటి వాళ్ళు, భార్యాభర్తలు గొడవలు పడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అమ్మవారిని పూజించవచ్చు. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మని మనం పూజించాలి, తప్పదనమాట. అయితే ఇక్కడ నేను ఒక గాయత్రి మంత్రం చెప్తాను. ఏదైనా సరే భూమి తాలూకు మీకు ఏదైనా ఇది అడ్డంకులు ఉన్నట్లయితే, ఏదైనా కొనుక్కోవాలన్నా లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా ఈ ఇబ్బందులకి ముఖ్యమైనటువంటి గాయత్రి ఒకటి చెప్తాను. అది మీరు రాసుకొని మీరు చదువుకుంటూ ఉండండి. సింపుల్గా ఉంటుంది, క్లారిటీగా చెప్తాను. ఓం నమో భగవతే వారాహ రూపయే, ఓం నమో భగవతే వారాహ రూపయే, భూర్భవ స్వాహ భూర్భవ స్వాహ, భూపతయే భూపతిత్వం భూపతయే భూపతిత్వం, మేధోహి దాపయ స్వాహ మేధోహి దాపయ స్వాహ. ఒకసారి మొత్తం చెప్పేసుకుందాం. ఓం నమో భగవతే వారాహ రూపయే, భూర్భవ స్వః భూపతయే భూపతిత్వం, మేధోహి దాపయ స్వాహ. ఇది చేసుకోండి. తప్పనిసరిగా 1,25,000 అంటే ఏంటంటే రోజు కనీసం 1,008 సార్లు చొప్పున కొన్ని నెలలు చేసుకుంటే తప్పనిసరిగా 1,25,000 కూడా. ఇది ఒక వ్రతం కింద పెట్టుకోండి. ఒక 4 నెలలో 3 నెలలో, ఆడవాళ్ళైతే 5 రోజులు మినహాయించి చేసుకున్నట్లయితే ఏ కోరిక కోరినా జరిగి తీరుతుంది. అలాగే చక్కగా దీపారాధనలు చేసుకోండి, మంచిగా దీపాలు వెలిగించండి ప్రమిదలతోటి. అమ్మవారికి దీపాలంటే చాలా ఇష్టం. అలంకార ప్రియ, సన్నజాజులతో పూజించండి, మల్లెలతో పూజించండి. ఆ తర్వాత గులాబీల మాలలు వేయండి, గులాబీలతో పూజించండి, ఎర్రటి అక్షింతలతో పూజించండి. పానకం మర్చిపోకండి సుమా. పానకం మాత్రం ఆయనకి దాహానికి పానకం వడపప్పు తప్పదు. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాలకు కానీ, జాతక పొంతనలకు కానీ, ఎనీ డౌట్ జాతకాల విషయంలో శ్రీశక్తికి ముహూర్తాలు పెట్టాలన్నా నన్ను సంప్రదించవచ్చు. శుభకార్యాలకి దేనికైనా సరే ముహూర్తాలు పెట్టబడతాయి. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది దిగ్విజయంగా. మీ అందరి ఇళ్లల్లో ఉన్నటువంటి పెళ్లికాని అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, బంధువుల్లో కానీ ఉంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు. 9866044439. ఓం శ్రీ మాత్రే నమః.